హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ చాలా రోజులకి మళ్ళీ లాంగ్ వీడియో తీస్తున్నా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ నిహారిక అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే నా మేల్ ఫ్రెండ్స్ మీద వీడియో తీయాలని ప్రాంక్ చేయాలని అనుకుంటున్నా. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. అండ్ నాకున్న మేల్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఆ తక్కువలో ఒక ఇద్దరికి చేసి ఏం చెప్పాలనుకుంటున్నానో వీడియోలో మొత్తం చూడండి. వాళ్ళకి అసలు కొంచెం కూడా ఐడియా లేదు నేను కాల్ చేస్తా, ఇట్లా మాట్లాడతా అని. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు. అండ్ నాకే ఫస్ట్ టెన్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి నోట్ ఏంటి అని అంటే, ఈ వీడియో జస్ట్ ప్రాంక్ మాత్రమే. అండ్ ఈ ప్రాంక్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు అందులో. పిన్ని వాళ్ళు చూస్తారు, అన్నయ్య వాళ్ళు చూస్తారు, అక్క వాళ్ళు చూస్తారు. సో అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళంతా అర్థం చేసుకుంటారు. కానీ పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఇట్లా చూస్తారు కదా, కొంచెం ఏజ్డ్ వాళ్ళు అర్థం చేసుకోరు. సో వాళ్ళకే చెప్తున్నా, ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే. అస్సలు తప్పుగా అర్థం చేసుకోకండి. అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నా, అంటే నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో లైక్ చేయకుండా వాళ్ళకి కాల్ చేయండి. హలో హలో, ఏంది మరి ముచ్చటగా కట్టాలి? అనుకోకుండా కట్ అవుతుంది అట్లా. ఎందుకు? ఏమో 2 సార్లు చేయదాకింది. ఏం చెప్తాను? స్ప్రైట్ తాగుతా. స్ప్రైట్. అవునా, తిన్నావా? టిఫిన్ చేసినప్పుడు ఎక్కడున్నావు? మంచిగా హలో, మా ఇంటి దగ్గర. హలో హలో, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా నీకు. బోలో. అండ్ నువ్వు ఎట్లా అర్థం వేసుకుంటావు అని భయం అవుతుంది మళ్ళీ. తర్వాత చెప్తుంది. తర్వాత చెప్తా. ఎందుకు తర్వాత? అద్దద్దు ఇప్పుడైతే. ఎందుకు చెప్పు. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ముగ్గురు ఉన్నాం, స్ప్రైట్ తాగుతాను. ముగ్గురం? ఏం కాదు, ఇది ఇంపార్టెంట్ ముచ్చట. స్పీకర్ ఆఫ్ చేయి. ఎట్లా స్పీకర్ ఆఫ్లోనే ఉంటుంది కదా. ఆఫ్లోనే ఉంది. అంటే ఏం చెప్తా అనుకుంటాను? ఏదో నాకే తెలుక. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావా? నువ్వు చెప్పినాక చెప్తా. ఏమని? నువ్వు చెప్పినాక ఎక్స్పెక్ట్ చేస్తాను. చెప్తే నాది ముచ్చట చెప్తా అంటున్నా. అవునా? హలో హలో అబ్బా. హలో హలో, వినిపిస్తలేదా? ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తాను? ఎందుకు? అవసరం లేదు, ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడు చేస్తాం? 5 నిమిషాలు, 5-10. సరే. ఫెయిలు, మొత్తం ఫెయిలు. స్ప్రైట్ తాగుతాను మమ్మీ ఫ్రెండ్ గారు. ముగ్గురు పక్క పక్క కూర్చుందాం, అందుకే చిన్నగా మాట్లాడతారా. ఇప్పుడు ఎక్కడ ఉన్నది మమ్మీ? నేను బయటకి వచ్చినా. చెప్పు. చెప్తే ఏమనుకుంటావా అని భయం అవుతుంది. నీ బొందా అనుకుంటా. నీ బొందా చెప్పు. ఏమనుకుంటావు అంటే ఏమనుకుంటా అని చెప్తాను. ఏమని అనుకుంటావనే చెప్తలేను. ఏమన్నా అనుకుంటాను అంటే హలో అంటే తప్పుగా అనుకుంటానా? నువ్వు తప్పుగా చెప్తానవా? నేను తప్పుగా అనుకుంటానా? ఎట్లా అంటే తప్పు లాంటిదే కానీ తప్పు కాదు. మరి తప్పు కాదన్నప్పుడు నేను తప్పుగా తీసుకుంటా చెప్పు. అంటే నేను తప్పుగా తీసుకుంటే కదా అంటాను నీకు. ఏ గట్ల కాదు కానీ, ఇగో ఐ లవ్ యూ. నా నీ రియాక్షన్ అంటే ఎట్లా అన్నట్టు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి రియాక్ట్ అవుతా. అంటే లోపల ఉన్నారు ఇప్పుడు.
హలో ఎక్స్క్యూజ్ మీ, లోపల ఐ లవ్ యూ అంటే అంటే ఎట్లా అన్నట్టు అది? యాజ్ ఫ్రెండ్ గానా ఆ, లేదంటే లవ్ గానా ఆ. అని అడుగుతున్నా. అంటే నువ్వెట్లా అనుకుంటాను? నేను నిన్ను అడుగుతానా తల్లి? నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేను ఏ రకంగా చెప్పినా నీకు అర్థమైతే లేదా? ఓ, నాకు పిచ్చి లేపకు. నాకు ఇవరకు ఆగమాగం అవుతుంది మైండ్. ఎంత షాకింగ్ న్యూస్లు ఇస్తే నువ్వు ఇంకా ఆగం చేయకు నన్ను. అంటే నేను ఇంతవరకు నీకేం షాకింగ్ న్యూస్లు ఇచ్చినా ఏంది? షాక్ చెప్పు అయితే అంటానా? అవసరం బాగున్నదిరా బాబాది. హలో, హలో, నీతో తర్వాత మాట్లాడతా. అవసరం లేదు. మాతో అంటానా? దోస్తే అంటాడు, నీతో తర్వాత మాట్లాడతా. డీప్ డిస్కషన్ మాతో అంటాను. చెప్పి హలో చెప్పు, ఏమంటావు? టైం కావాలా? నువ్వు ఎక్కువ చేయకు. నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పు ఫస్ట్. అగో ఎట్లా చెప్తారు? నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. ఇది ఏప్రిల్ అయ్యారా? ఎన్నో తారీఖురా? మార్చ్. ఇంకెప్పుడు రాలే. నేనేమంత ఫూల్ చేయను. ఇట్లా ఫీలింగ్స్తో ఆడుకుంటానా? గట్ల కాదు అజయ్, నేను సీరియస్గా మాట్లాడతానా? సీరియస్ గానా? అంటే నువ్వు ఏమనుకుంటా? అదే మాట్లాడు. ఫీల్ కాదు. అర్థం కాలే. నిన్ను కాదు వాడిని. వాడి ఇచ్చాడు. ఒక్క 10 నిమిషాలు ఆగురా. మళ్ళీ మాట్లాడతాను. నేను మాట్లాడతా అంటే నువ్వు మాట్లాడు ఫస్ట్. పిచ్చి మొగల్ మరి సారీ. నువ్వు ఎల్లో కొడతాను. పోరా మాట్లాడతా 10 నిమిషాలు ఆగురా అన్నా. వాడు వచ్చింది ఏం మాట్లాడాలి? ఏమో మాట్లాడాలి. సరే చెప్పు, ఏమంటావు చెప్పు. ఇంకా చెప్పు. ఏమంటావు? నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పు నాకు. అంటే ఎట్లా అంటే లవ్ యూ ఎట్లా చెప్తారు? నిన్ను అంతా చదివినా నీకు అట్లాంటి ఇట్లా అంటాను, ఇట్లాంటి అట్లా అంటాను. అంటే ఏమన్నా నేనేమన్నా ఇంతకుముందు ఏమన్నా నీకేమన్నా ప్రపోజ్ చేసి, లేదంటే నువ్వు నాకు ప్రపోజ్ చేసి, ఇప్పుడు ఎట్లుంది తెలుసా? నువ్వు ఏదో నాకు ప్రపోజ్ చేసి లేదు అని అంటే నేను ఏదో నీకు ప్రపోజ్ చేసి ఇద్దరం యాక్సెప్ట్ చేసుకున్నట్టు మాట్లాడతాను నువ్వు. జస్ట్ నువ్వు ఎక్కువ చేయకు కానీ ఏంటిది మరి చెప్పు. హలో ఏమంటావు? ఏమంటా? నేనే వంట నవ్వుతాను ఏంది? నాకు నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వుతుంది? అంటే నేను సీరియస్ సంపుదానానికి ఇప్పటికి 10-12 సార్లు చేసిన. అయితే వస్తానన్న పక్కన నాకు బ్యాంక్ పని మీద వచ్చిన వస్తానన్న అయిపోలేదంట. హలో ఏమో నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడినావు అనుకో నీ మూతి పలుగుతుంది. ఛీ నేను ఉంటానా? డబ్బులు లెక్క పెట్టిస్తావు. ఫోన్ చెప్తావు డబ్బులు పెట్టి. ఛీ ఛీ నువ్వు అసలు నాకు ఫోనే అవసరమే లేదు. వేస్ట్ ఫెయిల్ మళ్ళా. హలో హలో చెప్పు. ఏం లేదు చెప్పేమంటావు? నాతో ఆడిపోకు చెప్తాను. నాది అసలు సెన్సిటివ్. నా హార్ట్ ఈస్ ఆల్సో సెన్సిటివ్. అబ్బో ఎక్కడి నుంచో? ఎక్కడి నుంచి సెన్సిటివ్? హార్ట్ నుంచి. ఎక్కడి నుంచి అయితే మొత్తానికి అయితే జోక్ చేసి పడేసిన నా ప్రపోజల్ని. నేను జోక్ చేయను. నువ్వు సీరియస్గా చెప్పినావు, నేను సీరియస్గా చెప్తాను. నువ్వు సీరియస్గా పొట్టే చెప్పమాట లౌడ్ అనగా మొత్తం ఫుల్ టాప్ అవి చెప్పకు. నాకు సీరియస్ చెప్పు. నేను చెప్తా దానికి ఆన్సర్. అంటే నేను అట్లా చెప్తా అనుకున్నావా? నువ్వు చెప్పవు నాకు తెలుసు. నేను మొన్న ఇట్లా అట్లా అంటేనే మొత్తం నువ్వు నేను చూసుకుంటా నేను అది ఇది అని అన్నదానికి నువ్వు ఇట్లా చెయ్యవు చెప్పవచ్చు అన్నానే నమ్మకమే ఉన్నది. నన్ను ఆడుకుంటాను అని నేను చూస్తానా? దాన్ని నువ్వు దాన్ని మాటలు బట్టి నేను చెప్తాను. అందుకనే నేను ఏం చెప్తలేదు నీకు. అంతే. నువ్వు దాన్ని ఇంకా మళ్ళీ తర్వాత రివర్స్ అని అంటావని కూడా తెలుసు ఇప్పుడు నేను అన్నాక. అనగా ఇగో ఒకటి చెప్పనా? చెప్పు. ప్రాంక్ చేసిన నీ పైన. ఓకే ఓకే అంటే ఏంది?
నిజమే, వీడియో ఆన్ చేసి కూడా పెట్టుకున్నా. ఫస్ట్ ప్రాంక్ నీ మీదనే. ఆ, నువ్వు నన్నే ప్రాంక్ చేద్దామని చెప్తానా? నీకు మనసులతో ఆడుకుని అలకగా చెప్తాందా చెప్పు. అబ్బో నువ్వు పెద్ద సీరియస్ తీసుకున్నావు మరి. చేయాలని చూస్తానావా? కాదు, నువ్వు పెద్ద సీరియస్గా తీసుకొని మాట్లాడినట్టే మాట్లాడతాను కదా. మొత్తం చి 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 వేస్ట్ ఫెలో నువ్వైతే. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే వావ్ అని అనుకున్నా చెప్పు. అవునా? సరే ఫ్రెండ్గా లవ్ యూ ఇదే. ఛీ! ఇప్పుడు ప్రపోజ్ అంట. ఇంకేంది? అందుకే నువ్వు ఇన్ని రోజులు సింగిల్ ఉన్నది గివికే. మొత్తానికి అయితే బ్లాక్ చేసినావు నా ప్రాంక్ని. ఎవరు మరి? ఎవరు లేరు. నేనున్నా వేరే ఫోన్, వేరే తమ్ముడు ఫోను పెట్టి చేసిన. ఆయన నిజంగానే యాక్సెప్ట్ చేస్తావు ఏమో, నేను ఇంకేదో అనుకున్నా. నీకు ఇంత జోగి ఇస్తావు అనుకోలే. ఇంకా అంటాడు ఎట్లాగినే. ఏం చేయాలి? దిక్కు కోపం వస్తుంది, దిక్కు నువ్వు నీకేదో పని లేదని చెప్తాను. అందుకని సైలెంట్ గా ఉండి ఇంకా నాకైతే నేను ఈ వీడియో పోస్ట్ చేసుకుంటా. అంతా నిన్ను ఏంది ఏంది అలా ప్రాంక్ చేసినట్టు లేదు. ఛీ, ఆడియో ప్రాంక్ ఏం బాగుంటుంది? నిజంగా ప్రాంక్ చేయాలా మరి? ఛీ, చెప్పి ప్రాంక్ చేస్తే ఎట్లుంటది? ఇక ఇప్పుడు నన్ను నమ్మను కూడా నమ్మవు. ఎట్లా వచ్చినా పోస్ట్ చేస్తా. నువ్వు అట్లా చేసుకున్నావు మరి. నువ్వు లైట్ తీసుకున్నావు అంటే నువ్వు సీరియస్ అన్నట్ట? కాదు, నాకు ఓపిక లేదమ్మా. ఈ లవ్ లక్కోర్లు, ఈ కథ, ఈ అంతా ఉఫ్ ఉఫ్. తర్వాత మొత్తానికైతే కామెడీ చేసి పడేసిన. నువ్వు సీరియస్ గా చెప్తే నేను సీరియస్ గానే చెప్తూ, నువ్వు కామెడీ చెప్తే నేను కామెడీ చెప్తా. నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చెప్తా. చాలు అని ఉండే. నేను చెప్తాను అయితే. ఏం లేదు, నువ్వు నేను చేస్తావు. ఎందుకు ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు బిజీ నువ్వు. ఏ బిజీ ఏం లేదు.